జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవోనవిచ్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు రాజకీయ నాయకులు, ఇటు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లో 3 అంతస్తుల భవనం షాప్ హౌస్లో గల టమాటో కుకింగ్ స్కూల్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. చిన్నపిల్లల కోసం కుకింగ్ లెసన్స్ బోధించడం, దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో మార్క్ శంకర్ పవోనవిచ్ సహా 20 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. 3 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేయగా ఈ ఘటనలో షాప్ హౌస్ బిల్డింగ్ 2, 3వ అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలవ్వగా శంకర్ ఆరోగ్యం బాగుందని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని చిరంజీవి వెల్లడించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. తమ కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. హనుమంతుడు ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి తమకు అండగా నిలిచాడని అన్నారు. అగ్ని ప్రమాదం ఘటనలో మార్క్ శంకర్ సహా ఇతర విద్యార్థులను 4 భారతీయులు ప్రాణాలకు తెగించి కాపాడారు. ఇందర్జిత్ సింగ్, సుబ్రహ్మణ్యం శరణ్ రాజ్, నాగరాజన్ అన్బరాసన్, శివస్వామి విజయరాజ్ అనే 4 భారతీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ చిన్నారులను క్షేమంగా సంఘటనా స్థలం నుంచి బయటకు తీసుకొచ్చి రెస్క్యూ సిబ్బందికి సహకరించారు. ఈ 4 కూడా వలస కార్మికులు. ఉపాధి కోసం సింగపూర్కు వెళ్ళగా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నారు. షాప్ హౌస్ బిల్డింగ్లో ఉన్న స్కూల్ నుంచి పిల్లల అరుపులు వినిపించడం, కిటికీ నుంచి దట్టమైన పొగ వెలువడటాన్ని గమనించిన ఆ 4 వెంటనే రంగంలోకి దిగి నిచ్చెనను ఉపయోగించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ పిల్లలు, సిబ్బందిని ఈ 4 తమ చేతులతో మోసుకుంటూ కిందికి దించారు. దట్టమైన పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ లెక్క చేయలేదు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందు ఈ 4 కూడా మార్క్ శంకర్ సహా 10 మంది పిల్లల ప్రాణాలను కాపాడగా వారి కృషికి సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. 4 భారతీయ వలస కార్మికులను సత్కరిస్తూ ఆ దేశ మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ వారిని సన్మానించింది. ఈ మేరకు ఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే అస్యూరెన్స్, కేర్ అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్ రివార్డు ప్రకటించింది. ఫ్రెండ్స్ ఆఫ్ ఏస్ కాయిన్లను అందజేసింది.